నాకు ఎంత నచ్చిందంటే నేను ఆంధ్రాలో ఎప్పుడు బై రోడ్ చేయలేదు. అంటే ఐ హ్యాడ్ డన్ ఇట్ లాంగ్ టైమ్ అగో, బట్ ఇట్ వాస్ మోర్ లైక్ రన్నింగ్ ఫర్ షూట్. నిన్న విజయవాడ నుంచి రాజమండ్రికి వచ్చేటప్పుడు నౌ ఐ అండర్స్టాండ్ వై ఆంధ్ర ఇస్ కాల్డ్ ద రైస్ బౌల్ ఆఫ్ ఇండియా. అంటే మై ఐజ్ అంటే కళ్ళు నిండిపోయింది నాకు. జస్ట్ టు సీ ద బనానా అండ్ ద కోకోనట్ ప్లాంటేషన్స్ అండ్ ద ఫుల్ రైస్ ప్యాడీ ఫీల్డ్స్. యూ గైస్ ఆర్ వెరీ లక్కీ మీరు ఇక్కడ ఉంటున్నారని. పిల్లలు అంటా నేను పేరు తీసుకోను, బట్ కంపల్సరీ నా పిల్లలకి ఇదే పెడతాను నేను. అంటే నేను మీకు చెప్పి నా పిల్లలకి ఏదో ఫారెన్ ఫుడ్స్ పెట్టను. నేను ఏ ఎండోర్స్ చేస్తున్నాను అదే నా పిల్లలకి నేను పెడతాను. అది కంపల్సరీ. దాట్ ఈస్ వాట్ మై కాన్షియన్స్, నా మనస్సుకి. అంటే నేను యాడ్లో చెప్పిన తప్పు కాదు. ఇప్పుడు నా కిచెన్ వచ్చి చూస్తే నిజంగా ఐశ్వర్య ప్రొడక్ట్స్ ఉన్నాయి. బికాజ్ నేను వాళ్ళని అడుగుతూనే ఉంటాను, ప్లీజ్ నాకు ఇవ్వండి, బికాజ్ ఐ వాంట్ టు యూజ్ దాట్. స్పెషలీ సంవత్సరం నిలువ ఉంచి ధాన్యం దొరకటం అంటే నిజంగా ఇట్స్ అ బిగ్ థింగ్ ఫర్ మీ. నాకు ఆ వాల్యూ తెలుసు, నాకు ఆ విలువ తెలుసు. ఒక సంవత్సరం ధాన్యాన్ని నిలువ ఉంచి మనం తినటం ఎంత ఇంపార్టెంట్ అని. నాకు చిన్నప్పటి నుంచే ఉంది ఇది. ఇప్పుడు ఏంటంటారు, ఇన్స్టెంట్ వచ్చేది కాదు ఇది. నేను ఐ థింక్ 7-8 సంవత్సరం అప్పటి నుంచి నాకు అలవాటు. పిల్లల్ని కుక్కల్ని కానీ పిల్లిల్ని కానీ రోడ్ నుంచి కాపాడటం, ఇంట్లో పెట్టుకోవటం. అండ్ నేను బ్యాక్గ్రౌండ్లో చాలా చేశాను. ముందుకి ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో పెట్టలేదు. మన అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఎట్లా అయినంటే ఇన్స్టాగ్రామ్లో పెడితేనే నిజం, అది పెట్టలేరంటే నిజం కాదు. సో ఐ వాజ్ వెయిటింగ్. నేను నా పిల్లల కోసం వెయిట్ చేస్తాను. స్పెషల్లీ ఆద్య పాప కొంచెం తన ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత అప్పుడు నేను ఇన్ పబ్లిక్ చేస్తానని. సో అందుకనే ఒక 3 months ముందు నేను ఎన్జిఓ అనౌన్స్ చేశాను. ఆ ఎన్జిఓ తరఫున వీఆర్ రెస్క్యూయింగ్ సో మెనీ డాగ్స్ అండ్ క్యాట్స్. మీరు అంటే 2 monthsలో మోర్ దెన్ 70 cases వీ హ్యావ్ రెస్క్యూడ్. యాక్సిడెంట్ అయినా, ఇన్ఫెక్షన్ కేసెస్ అయినా, అబ్యూస్ కేసెస్ అయినా. సో ఇది కొత్త కాదు నాకు, అది చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఇప్పుడు నెరవేరింది. సో ఐ వెయిటెడ్ పేషెంట్లీ. అసలు ఒక రోజు వస్తుంది, ఐ విల్ బీ ఏబుల్ టు డూ ఇట్ ఆఫిషియలీ.